రాజకీయం సినిమా గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు గిట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లయితే తయారుగుంది. చెల్లు చూసేద్దాం పార్టీ అంతకంటే మొదలు హెడ్లైన్స్. పోయినసారి కంటే బీజేపీకి తగ్గింది మెజారిటీ, సోపతి పార్టీలను కూడా కలుపుకోవాలని వచ్చింది క్లారిటీ. కాంగ్రెస్ బీజేపీకి వచ్చినాయి చెరో 8 ఎంపీ సీట్లు, ఒక్క సీటు కూడా రాక బీఆర్ఎస్ ఆశలకు అడ్డై తూట్లు. పాపం పాటులు ఇరిగిపోయింది పంక, ఏపీ జనాలంతా చూసిర్రు కూటమొంక. ఆంధ్ర పబ్లిక్ కూడా మార్పు కావాలి, పాలన మారాలి అని అనుకున్నారు. ఆంధ్రను చంద్రాల్ సారే ఏలు పెట్టి మంచిగా నడిపిస్తాడని నమ్మిర్రు. జగనన్న ఎన్ని పైసలు వంచే పథకాలు పెట్టినా ఎన్ని సంక్షేమాలు చేసినా సాచి పెట్టి కొట్టిండ్రు ఆంధ్ర జనం. ఆంధ్రలో కూటమి సునామీ ముంగట పంక రెక్కలు పట్టుని ఇరిగిపోయినాయి. 2019లో సైకిల్ పార్టీకి ఎసొంటి గతి పట్టిందో ఇప్పుడు పంక పార్టీకి అదే గతి పట్టింది. మంత్రులు మాజీ మంత్రుల్ని మట్టి కరిపించారు ఓటర్లు. స్పీకర్ తమ్మినేని తట్టబుట్ట చదువుకోమన్నారు. ఫైర్ బ్రాండ్ రోజక్కను రోట్లేసి దంచినట్టు వేసిర్రు. బూతుల మాటల రారాజు కొడాలి నానిని కోడితే పత్తకు లేకుండా పోయిండు. వంశీ అన్నకు ఏ అంశం కలిసి రాలేదు. సంబరాల అంబటి సారుకు ఏడిపే మిగిలింది. ఎగ్జిట్ పోల్స్ లో చెప్పిన అన్ని ఉత్తకథ అయింది చూడుర్రి. సర్వేలకు కూడా జనం నాడు అంతు చిక్కలేదు. ఆంధ్రాల సర్వేలు అన్ని సట్టుబండలే అయిపోయినాయి. వైసీపీ సర్కార్ మీద జనం ఏ పార్టీ కుత ఉడికిపోయిర్రో ఈ ఫలితాలతోటి బయటపడ్డది. కూటమి 150 జాగల లీడ్ ఉండే వరకలా తెలుగుదేశం ఆఫీస్ కాడ సంబరాలు మిన్నంటినాయి. పటాకులు కాల్చి డాన్సులు చేసుకుంటా స్వీట్లు తినిపించుకుంటా మస్తు కుషేతురు సైకిల్ పార్టీ వాళ్ళు. అటు పంక పార్టీ ఆఫీస్ కాడ చూద్దామన్న పురుగు కనిపిస్తలేదు. కౌంటింగ్ కేంద్రాలకించి వైసీపీ వాళ్ళంతా నెత్తులు నెలకేసుకొని మరలి చూడకుండా వెళ్ళిపోయారు. ఆంధ్ర ఎన్నికల్లో చక్రం తిప్పేది జగన్ లేదంటే చంద్రబాబు సారే అనుకున్నారంతా. కానీ వాళ్ళిద్దరిని కాదని ఈసారి చక్రం తిప్పింది మాత్రం పవన్ కళ్యాణ్ సారే. జగన్ నిన్ను అతపాతాళానికి దొక్కుతా అని షరతు గట్టి మరి ఆ పని చేసి చూపించిండు పవన్ కళ్యాణ్ సారు. కూటమి విజయానికి ఎన్ను బొక్క లెక్క నిలిచి అధికార పీఠం ఎక్కబోతుండు పవన్ కళ్యాణ్ సారు. ఇప్పుడు దునియా మీద అందరికంటే ఎక్కువ కుషెత్తున్నది ఎవరన్నా ఉన్నారా అని అంటే అది పక్కా పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్సే. సార్ కంటే ఎక్కువ ఆయన గెలవాలని ఆరాట పడ్డది అభిమానులే. ఆయన మీటింగ్ పెడితే సభలకు పోయేది కానీ ఓట్లయితే ఎక్కపోతుండే. కానీ ఈసారి పరిస్థితి మారింది. జనసేన హవా కనిపించింది. పవనాలు సార్ ఆశలు పాలించినాయి. కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు పవనాలు సార్ కట్టిన పొత్తులు పనికొచ్చినాయి. ఆంధ్రాలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పవర్లకు వచ్చిందంటే పక్కా పవన్ సార్ కృషి అని చెప్పాలి. కాపుల ఓట్లను టీడీపీకి మళ్లీ చుట్లైనా జగన్ వ్యతిరేక ఓటును కూటమి దిక్కు మల్పుట్లనైనా పవనాలు సారే ముఖ్య కారణం. ఇక ఆయనను చూసే సైకిల్ కు ఓటేసిరు కానీ ఇంకేది కాదన్నది సుస్పష్టము. చంద్రాల సార్ సంగతి తెలిసినా కూడా పవనాలు నమ్మే కూటమికి అధికారం అప్పచెప్పి జనం అనుట్ల ఎటువంటి సందేహం లేదు. ఓట్లప్పుడు జగన్ నెత్తి మీద కాలు పెట్టి నేను అతపాతాలానికి దొక్కుతా అని పవన్ సార్ షరతు కట్టిండు. అన్నట్టే ఇలా జగన్ ను అతపాతాలానికి దొక్కేసినట్టు చేసిండు. బలి చక్రవర్తి కూడా వామనుని చూసి ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమణకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. పోయినసారి కంటే సగంలో సగం సీట్లు కూడా రానికుండా చేసిండు. పవనాలు 3 పెళ్లిళ్ళు చేసుకుంటాను వైసీపీలు ఎక్కిరిచ్చారు. పాలిటిక్స్ తెలియదని పక్క నవ్విర్రు. ఇప్పుడు వాళ్ళ పంకరెక్కలను పీకే సారే ఎరగొట్టింది చూసి ఏడుపే మిగిలింది వాళ్ళకు. మొత్తానికైతే ఆ దెబ్బతోటి పవనాలు సార్ ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. పొరి బీజేపీలో ఓవర్ కాన్ఫిడెన్స్ కొంప ముంచిందా? 400 సీట్లకు తక్కయన్న అతి విశ్వాసం ఆవిరైందా అంటే రిజల్ట్ చూస్తే గదే అనిపిస్తుంది. ఒంటెద్దు పోకడలు పోయి పెద్ద బిల్లుల ముచ్చట్లు మిత్రపక్షాలతోటి కనీసం సంప్రదింపులు చేయకుండా నియంతృత్వ పోకడలు పోయిందన్న పేరు మూట కట్టుకున్నాడు మోడీ సారు. ఇప్పుడు వచ్చిన రిజల్ట్ చూసినాక మిత్రుల అక్కరెందుకుంటదో సార్కు సీన్ అర్థమై ఉంటది. మోడీ సార్ ఓట్లకు ముందు ఎన్డీఏకు 400 సీట్లు వస్తాయని ఎన్ని పొంకరాలు కొట్టిండు ఏం కథ. ప్రత్యేకంగా పిలిచి మరీ అనుకూల మీడియా హౌస్లకు ఇంటర్వ్యూలు ఇచ్చిండు. కానీ గ్రౌండ్ రియాలిటీ అంత లేదన్నది ఫలితాలు చూస్తే తెలుస్తున్నది. 10 ఏళ్లు ప్రధానిగా ఉన్న మోడీ సారు ఒకరిద్దరు సీనియర్ జర్నలిస్టులకు తప్పించి ఎన్నడూ మీడియా ముఖంగా మాట్లాడింది లేదు, ఎవ్వరి కలిసింది లేదు. గెలుపు ధీమా తగ్గిందనే ఈసారి ఆయననే కిందకి దిగొచ్చిండు. ఇంటర్వ్యూలు చేసిండు, రోడ్ షోలలో తిరిగిండు, కాళ్ళు మొక్కిండు, సభలకు పోయిండు. మోడీ సార్ ధీమా చూసి అందరు నిజంగానే 400 వస్తాయా ఏందన్నా మీరు.
అయితే రొటీన్ కు భిన్నంగా మోడీ సారు అమిత్ షా సార్ల పోకడలు చూసి నార్త్ లేదో తేడా కొడుతుందన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు రిజల్ట్ చూస్తే అదే బయట పడ్డది. యూపీ మీదే గట్టి నమ్మకం పెట్టుకున్న బీజేపీలను అక్కడ సమాజ్వాదీ కాంగ్రెస్ పార్టీలు గట్టి దెబ్బతీసినాయి. మెజార్టీ ఉందని బీజేపీలు ఏకపక్షంగా బిల్లులు పెడుతుండే, కానీ ఇప్పుడు అంత సీన్ లేకుండా అయిపోయింది. మిత్రపక్షాల సాయం లేకుండా ఒడ్డెక్కుడు కష్టమైన సీన్ క్లారిటీకి వచ్చేసింది. ఒంటెద్దు పోకడలు పోయి రాజ్యాంగానే మారుస్తామన్నారు. చుట్టుముట్టున్న దేశాలతోటి వైరం పెట్టుకున్నారు. మోడీ గొప్పోడని చెప్పుకునేందుకు ప్రచారాలు చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పప్పులు ఏం ఉడకలేదన్న ముచ్చట ఈ రిజల్ట్ తో బయటపడ్డదని మస్తు మంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరి బీజేపీలు దీంతోటైనా కాలు నేల మీద పెడతారో లేదో చూడాలి. ఇట్లా రౌండ్ కి రిజల్ట్ బయటకు వస్తుంటదో లేదో చౌరస్తాల షాయి బండ్ల కాంచి మొదలు పెడితే టీవీ ఛానళ్ళల్లా అట్లా తీరొక్క చర్చలు విశ్లేషణలు లాజిక్లు ఇనస్తుంటాయి. ఎవరు ఎందుకు ఎట్లా ఏ తీర్ల గెలిచిర్రో పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుంటుంటారు. అగో అట్లనే ఇంట్రెస్టింగ్ ముచ్చట కూడా ఈరుగా మరుగా ఈనొస్తుంది, ఇంటర్నెట్ లా గానొస్తుంది. ఎప్పుడెప్పుడు ఏపీ ఎన్నికల రిజల్ట్ వస్తుందా, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయా, ఎవరికి ఎంత మెజార్టీ దక్కుతుందా అన్న ఎదురు చూపులకు మొత్తానికి పడదపడ్డది ఇయాల. ఇక ఒక్కొక్క లీడర్ కి ఒక్కో రౌండ్ లో ఎటువంటి ఫలితం దక్కుతుంది అని చూసుకుంటా అంతో ఇంతో పాలిటిక్స్ పార్టీల పంచాల మీద అవగాహన ఉన్నోళ్ళు ఒక్కో తీర లాజిక్లు మాట్లాడుతుంటారు. ఇక అట్లా ఇనొస్తున్న ముచ్చట ఏంటంటే కొన్ని వద్దుల సంది రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలు గమనిస్తే ఎవరైతే జైలుకు పోయి వచ్చిర్రో వాళ్ళే సీఎంలు అవుతున్నారు. అయితే ఎవరు ఎందుకు జైలు పోయిర్రు, ఏ కేసులు అరెస్ట్ అయ్యారు, ఎన్ని రోజులు ఉన్నారనేది పక్కకు పెడితే పోయి వచ్చిన తర్వాత సీఎం సీటు మాత్రం పక్కా దక్కించుకుంటారు అనుకుంటా సోషల్ మీడియాలో పోటీల మీద అనలిటిక్ పోస్టులు పెడుతున్నారు చాలా మంది. జగన్ చెర్లపల్లి జైలుకెళ్లి బయటకు వచ్చి టీడీపీని ఓడగొట్టి ఫస్ట్ సారి సీఎం అయిండు. అటంగా రేవంత్ కూడా బీఆర్ఎస్ సర్కారు ఉండగా జైలుకు పోయి వచ్చిండు. ఈసారి హ్యాండ్ పార్టీని అధికారంలో తెచ్చి సీఎం సీట్లో కూర్చున్నాడు. కొన్నొద్దుల కిందనే బాబు కూడా రాజమండ్రి జైలుకు పోయి వచ్చిండు. ఇప్పుడు వైసీపీని ఓడించి మళ్ళా సీఎం గా అవబోతున్నాడు. స్కిల్ డెవలప్మెంట్ కేసు అని వైసీపీలు బయటికి చెప్పినా గానీ ఈ వయసులో కావాలనే పగబట్టినట్టు చేసి బాబును జైలుకు పంపించిందన్న సింపతి కూడా జనాల పెరిగి ఓట్లు ఒళ్ళొచ్చి పడ్డట్టు అయిందని ఇంకో కొందరు అనుకోబట్టిరు. మొత్తానికి ఇట్లా జైలు సీఎం సీటుకు లింకు పెట్టుకుంటా ముచ్చట్లకు మూసి చెప్తున్నారు చాలా మంది. మట్టి పనైనా మనోడే ఉండాలి అంటారు. ఏ పనైనా తెలిసినోళ్ళుంటే పని అల్కగా అవుతుంది, మీదేసుకొని చేస్తారనే ధీమా ఉంటుంది. అందుకే ఏదన్నా వ్యాపారం పెట్టాలన్నా ఏడికన్నా పోవాలన్నా తెలిసిన వాళ్ళనే అడుగుతుంటాం. తెలిసిన దోస్తులుంటే తక్లీఫ్ లేకుండా అనుకున్న పని అల్కగా అయిపోతుంది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో కూడా ఇద్దరు సీఎంలు జాన్ జిగ్రీ సహచారులే ఉన్నారు. ఒక ఆయన తొలిసూరి సీఎం అయిండు, ఇంకొక ఆయన 4వ సారి సీఎం అయిండు. మళ్ళిద్దరి జాంజిగిరి దోస్తానతోటి రెండు రాష్ట్రాల నడుమ జౌడాలు వాసిపోతాయా? మిల్జుల్కే అన్నట్టు షెట్టా పట్టాలేసుకుని పాలన చేస్తారా? పాలోల లెక్కనే కాకుండా ఉమ్మడి కుటుంబం అన్నదమ్ముల లెక్క కలిసిమెలిసి ఉంటారా అని మస్తు అనుమానాలు వస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది. పార్టీని ఒంటి చేత్తోటి అధికారంలో తెచ్చిన రేవంత్ సారు సీఎం అయ్యిండు. అటు ఫ్యాన్ రెక్కల నిరగొట్టి కూటమి అధినేత చంద్రాల్ సార్ పవర్లకు వచ్చిండు. తెలంగాణ సీఎం రేవంత్ సార్ ఒకప్పుడు చంద్రాల్ సార్ కు సహచరుడు. పసుపు పార్టీలో కలిసి పనిచేసి చంద్రాల్ సార్ కు దగ్గర మనిషి అన్న పేరు పోయిండు. అసలైతే తెలంగాణలో సైకిల్ కు శిలుం బట్టి మూలకు పడ్డప్పుడు చంద్రాల్ సారే సహచరుడు భవిష్యత్ బాగుండాలని రేవంత్ సార్ కాంగ్రెస్ లో చేరిపో అని తోలిండని చెప్పుకున్నారు. చంద్రాల్ సార్ ఊహించినట్టు రేవంత్ సార్ కూడా సీఎం అయిపోయిండు. ఇప్పుడు అక్కడ సహచరుడైన బాబు సారు ఆంధ్రకు సీఎం అయిండు. ఒకప్పుడు కేసీఆర్ సార్ కూడా చంద్రాల్ సార్ కు సహచరుడే, శిష్య సమానుడే. కానీ ఆ శిష్యుడు బాబు సార్ పార్టీని ఏం చేసిండో చూసే ఉంటిమి. కాకుంటే ఇప్పటి సహచరుడు రేవంత్ సార్ తోటి బాబు సార్ కు మంచి బంధమే ఉన్నది. మరి ఇద్దరు ఒకప్పటి జాంజిగిరి సహచరులే కాబట్టి ఇక ముంగట విభజన పంచాలను అల్క దెబ్బుకుంటారా? నీళ్లు వంచుకునే కాడ లొల్లి చేసుకోకుండా ఉంటారా? గెట్టు పంచాయతీలకు మంగళం వాడతారా? పెట్టుబడులను కంపెనీలను పట్టుకపోయే కాడ రాజీ పడతారా? పోటీ పడతారా? ఎవరి రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు ముంగట పడతారా? దోస్తాన కోసం లాలూచి పడతారా అని ఇట్లా సవాళ్ళ అనుమానాలు వస్తున్నాయి. ఇక రేవంత్ సార్ సీఎం అయినప్పటి సంది ఆంధ్ర సర్కార్ తోటి అంటిముట్టనట్టే ఉంటున్నాడు. రేవంత్ సీఎం అయితే కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదు సీఎం జగన్ అన్న. ఆ కోపం అయితే రేవంత్ సార్ కున్నట్టే కనిపిస్తున్నది. మన ఓట్లప్పుడు కూడా ఆంధ్రాలో ఎవ్వరు గెలిచినా సోదర భావంతో ఉంటామన్నాడు సీఎం సారు. ఇప్పుడు ఇష్టమైన బాబు సారే ఆంధ్రానేలే మనిషి అయిపోయింది కాబట్టి మరి సహచరుల నడుమ ఎటువంటి సంబంధం ఉండబోతుందో ముంగట ఎరికైతుంది. ఇక చెప్పింది అయితే మన అకౌంట్ల ఒక ఆల కాకుంటే సాకులు చెప్పుట్లా మొదలుంటాడు పేనుస్వామి. ఎలక్షన్ల ముంగట జగనే మళ్ళా సీఎం కుర్చీలో కూసుంటాడు అని బల్ల గుద్ది చెప్పినోడు తేడా కొట్టేసరికి గిట్ల కారణాలు చెప్తుండు. వచ్చిండమ్మా మంది జాతకాలు చెప్పే శ్రీ వేణుస్వామి గారు. మళ్ళా ఏ సెలబ్రిటీ లీడర్ జ్యోతిషం చెప్పేతందుకు వచ్చిండో అనుకునేరు. ఇవాళ వచ్చిన రిజల్ట్ కు ఆయన చెప్పిన ముచ్చటకు ఆస్మాన్ ఫరక్ ఉండే వరకల్లా ఇగో ఈ ముచ్చట ముంగటేసుకుండు. సో ఎన్నికల ఫలితాల గురించి దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ లో నేను నరేంద్ర మోడీ గారి ప్రభావం తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పడం జరిగింది. నాకున్నటువంటి విద్వత్తు నా విద్యను అనుసరించి నేను చెప్పడం జరిగింది. సో నేను చెప్పిన దాంట్లో సెంట్రల్లో మోడీ ఆధిపత్యం అనేటువంటిది తగ్గింది, ఒకటి జరిగింది. రెండవది ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది. సో జనరల్ గా జాతకాన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది.
సో చాలా రోజుల నుండి నన్ను విమర్శిస్తూ ఉన్నవాళ్ళు, నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నవాళ్ళు ఒక లక్ష్యంగా చేశారు. సో ఈ రోజు నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ 100% తప్పయింది. దాంతో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను. ఇన్నరా ఇడిసిన మాటలు ఎట్లా కవర్ డ్రైవ్ చేసుకుంటుండో. ఆంధ్రలా జగందే గద్దే అన్నోడు ఇలా ఉల్టా అయ్యేసరికి నాకున్న దమక్తోని అట్లా చెప్పినా. నేను చెప్పిన 2 మాటలల్లా మోడీ పాతార పాల్సగా అవుతుంది అన్నది అన్నట్టే అయింది గాని జగనే గెలవలే. జాతకం చూసే గట్లా చెప్పినా గాని వేరే టోళ్ళని బాధ పెట్టాలని కాదు. నా మీద ట్రోల్స్ చేస్తారని నా కెరికే. ఆల్రెడీ షురూ చేసిరు కూడా. ఇక ఎంతమంది ఎన్నన్నా నాకున్న జ్ఞానంతో చెప్పిన అందులో ఒకటి అయ్యింది, ఒకటి కాలే అంతే అనుకుంటా. ఇడిసిన మాటలను ఎన్కేసుకొచ్చుకుంటా వీడియో పెట్టేసరికి చూసినోళ్ళు చూసినట్టు కర్సులకి ఇచ్చి పడిస్తుర్రు. అందుకే అంటారు నోరు జారే ముంగట ఆలోచన చెయ్యాలి, ఈ పాటికే నీకు బుద్ధి రావాలి. ఇక ఇజ్జతున్నోళ్ళైతే మళ్ళా గిసోంటి జాతకాలు జ్యోతిష్యాలు అనుకుంటా వీడియోలు తీయాలే, నీకుంటది సామి అనుకుంటా అరుచుకుంటుర్రు అంతా. కానీ పబ్లిక్ మనసులో తిట్టుకుంది ఇనవడినట్టుంది పేనుస్వామికి. అందుకే ఇప్పటి సంది రాజకీయ లీడర్లు, సినిమాలు, సెలబ్రిటీలు, క్రికెటర్ల జాతకాల జోలికి ఓనని మంగమ్మ శపథం చేసిండు. ఈ ముచ్చట్నైతే మెచ్చుకుంటుర్రబ్బా. ఏమంటారు? డబల్ డిజిట్ కొడతాం, మొత్తంగా మోడీకి గిఫ్ట్ ఇస్తామని నామినేషన్ వేసిన కాంచి మాదే డామినేషన్ అని చెప్పిర్రు బీజేపీ వాళ్ళు. మా పార్టీ మెజారిటీ చూసి సెంట్రల్లా స్టేట్లా కాంగ్రెస్కు కళ్ళు తిరగాలని కంకణాలు కట్టుకొని కష్టపడ్డారు. మరి ఆఖరికి ఏమైంది? ఎవరు కాషాయం జెండా ఎగిరేసి గెలిచిర్రనేది ఆర్చుకుందాం పాండ్రి. దేశమంతా మోడీ హవానే నడుస్తుంది, బీజేపీ 400 సీట్లతో దూసుకుపోతది అని ప్రచారంలో జోరు చూపించిన కమలం పార్టీ తెలంగాణలో ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, మల్కాజ్గిరి, చేవెళ్ల, సికింద్రాబాదు, మహబూబ్ నగర్, మెదక్ ఇట్లా 8 జాగాలకు గెలిచింది. ఆదిలాబాద్ లో గోడం నాగేష్, నిజామాబాద్ లో అరవింద్, కరీంనగర్ లో బండి సంజయ్, మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్, చేవెళ్ల కొండా విశ్వేశ్వరరెడ్డి, సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి, మహబూబ్ నగర్ లో డీకే అర్ణ, మెదక్ లో రఘునందన్ రావులు గెలిచిర్రు. ఇంట్లో అరవింద్, బండి సంజయ్, రఘునందన్ రావు, ఈటెల సొంటోళ్లు మొన్నటి ఎలక్షన్లలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయినా గానీ ఈసారి ఎంపీ ఓట్లలో మాత్రం పతార నిలబెట్టుకున్నారు, పార్టీని ముంగటి తీసుకుపోయారు. ఇక ఇంకో దిక్కు ఏ ఎంపీ క్యాండిడేట్ మీద రాని తీరు మాధవీలత మీద ట్రోల్స్, కామెంట్లు, కామెడీ మీమ్స్ మస్తుగా వచ్చే. హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్ గా బరిలున్న ఆమె మసీదుల మీద బాణాలేసే, మందిల్నే మంత్రాలు చదివే, తీరొక్క ఎక్స్ప్రెషన్లతో తిప్పలు వాడే. కానీ ఓవైసీ చేతిలో ఓడిపోనే పోయింది. హైకమాండ్ ఆమె మీద ఆశలు పెట్టుకుంటే అంతా ఉత్తదే అయిపోయింది. ఇక డబల్ డిజిట్ కొడతాము అనుకుంటా అందరు కూడా బానే తనలాడిరు. కానీ మొత్తానికి ఇప్పుడు 8 సీట్లతోటి తెలంగాణ కమలా నిగురు పెట్టించి కాంగ్రెస్ కి కాంపిటీషన్ అయితే గట్టిగానే ఇచ్చిర్రు. ఎంఏ ఎలక్షన్లలో తగ్గిన పతారను ఎంపీ ఎలక్షన్లలో పెంచుకొని మళ్ళా కార్ జోరు చూయించాలని గులాబీ పార్టీ లీడర్లంతా దానిలాడిర్రు. పానం బాలేకున్నా కేసీఆర్ సార్ కూడా బస్సు యాత్ర చేసి ఊరూరు తిరిగిండు. అయినా కానీ ఎలక్షన్లలో కూడా పింక్ పార్టీకి లక్కు కాల్చి రాలే పాపం. అయ్యో ఎంత ఘోరమైపాయే. సర్కార్లున్న కాంగ్రెస్ అంటే కండ్లు మండుతున్నాయి జనాలకు. పాలన శాతగాక పబ్లిక్ ను పరిశాన్ పాలు చేస్తున్నారు. ఇంకో దిక్కు రాముడు దేవుడు అనుకుంటా రాజకీయాలు చేసి రాజ్యాంగాన్ని మారుస్తందుకు బీజేపీ వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఆ 2 పార్టీలను పట్టించుకోకుండా మాకే ఓటేయుర్రి, పార్లమెంట్ లో ప్రశ్నించే కుత్కెను గెలిపియుర్రి అని నడవ రాకున్నా కట్టె పట్టుకొని బస్సు కట్టుకొని బాజాప్తా పబ్లిక్ లకు పోయిండు కేసీఆర్. ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ చెప్పిన మాటలిని ఆగమయ్యిర్రు. ఎంపీ ఎన్నికల్లో ఓటేసి కారుని కాపాడు అని జనాలను ఓట్లు అడిగిర్రు. కానీ ఆఖరికి ఒక్కటంటే ఒక్క సీటు కూడా కొట్టకుండా అయింది బీఆర్ఎస్. ఫస్ట్ సారి లోక్ సభలో ఒక్క సీటు కూడా లేకుండా పతార పల్సగా చేసుకుంది గులాబీ పార్టీ. మొత్తం 17 సీట్లల్లో కాంగ్రెస్ 8 జాగల్లా, బీజేపీ 8 జాగల్లా, ఎంఐఎం 1 జాగల గెలిచే వరకల్లా కార్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకుండా అయింది. మీదికెళ్లి కార్ పార్టీ టికెట్ ఇచ్చినా మళ్ళా కాంగ్రెస్ లకు పోయిన కడియం కావ్యాసంటోలను ఓడిస్తామని కంకణాలు కట్టుకుర్రు కార్ క్యాడర్ లీడర్లు. కానీ హ్యాండ్ పార్టీకి వెళ్లే 2 లక్షల మీదనే మెజారిటీ దక్కించుకొని గెలిచే వరకల్లా మోయే అన్నట్టు అయిపోయింది. మెదక్ల వెంకట్రామిరెడ్డి పక్కా గెలుస్తాడని నమ్మకం ఉండే పాపం. మీదికెళ్లి కేసీఆర్, హరీష్ రావుల నియోజకవర్గాలు వచ్చే పార్లమెంట్ స్థానం అది. ఆడ కూడా ఓడిపోయే వరకల్లా సొంత జిల్లాలో కూడా ఉత్తదే అయిపోయింది కథ. ఎంపీ ఎలక్షన్ లో ఎంత కాదన్నా ఓ 5-6 సీట్లు వచ్చినా గానీ కడమ పార్టీలతోటి లడాయి చేయొచ్చు, పబ్లిక్ లో పతార నిలుపుకోవచ్చు అనుకున్నారు. గానీ కనీసం ఒక్కటంటే ఒక్కడి కూడా రాకపోయే వరకల్లా కారుకర్తలంతా నారాజులున్నారు పాపం. చూసిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.